సింధు నది వాళ్ళకి మొత్తానికి కూడా పంజాబ్ ఏరియాకి అంతా కూడా జీవనది లాంటిది. దాన్ని డిస్టర్బ్ చేస్తే పంజాబ్‌లో ఉన్న అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ పడతది. సో, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు ఇంత తొందరగా దొరికినంత మాత్రం వెంటనే తవ్వేస్తారు, తీసేస్తారు అనుకోవడానికి లేదు. దే హావ్ లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్ ఆల్సో. సో, దాన్ని మనం వాళ్ళు కరెక్ట్‌గా బేరీజు వేసుకొని ఇంతకు మీరు చెప్పినట్టే, ఇంతకుముందు కూడా ఎక్కడనో బలూచిస్తాన్ ఏరియాలో వాళ్ళకి పెట్రోల్ దొరుకుతుంది. అవును. కానీ అక్కడ దే కాంట్ డ్రిల్ ఇట్ బికాస్ దట్ ఈస్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్. ఇంకొక బలూచిస్తాన్ ఏరియాలోనే మీకు లిథియం అయాన్ ఉన్నది. దానికోసం చైనా వెంట పడుతూ ఉన్నది బలూచిస్ మీద. సో, ఇప్పుడు వాళ్ళ రోడ్ అండ్ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ గానీ, ఇంకొకటి గానీ, ఆ ప్రాజెక్ట్ బలూచిస్తాన్‌కి అటు వెళ్ళడానికి రీజన్ బలూచ్‌లో ఉన్న అపారమైన ఖనిజ సంపద. బలూచిస్తాన్ ఏరియాలో ఉన్న ఖనిజ సంపద మీద కన్ను వేసిన చైనా అక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ లోకల్ బలూచ్‌లు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకేం ఉపయోగం లేదు. లోకల్‌ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు ఓన్లీ ఎక్స్‌ట్రాక్షన్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ కోసమే చూస్తున్నారు తప్ప లోకల్స్ వెల్‌ఫేర్, బెనిఫిట్స్ కోసం ఏం చూడటం లేదు. అలానే రేపు ఇక్కడ కూడా ఈ ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ఏరియాలో, పంజాబ్ ఏరియాలో ఇప్పుడు ఇది స్ప్రెడ్ అయిన 30 కిలోమీటర్స్ అటాక్ ఏరియా పెషావర్ దగ్గర నుంచి అట్లా మొదలు పెట్టుకుంటే పెద్ద వాస్ట్ ఏరియా. అక్కడ వాళ్ళు నిజంగా ఏమైనా ఎక్స్‌ట్రాక్షన్, మైనింగ్ చేయాలి అనుకుంటే దాని ఇంపాక్ట్ సింధు నది పరివాహక ప్రాంతమైన పంజాబ్ మీద, లేకపోతే సింధు నది జలాల మీద ఎక్కడన్నా పడుతుందా? దాని ఇంపాక్ట్ ఏంటి? తర్వాత ఇప్పుడు మనం చాలా సార్లు చూస్తాం. మన కోలార్‌లో కూడా ఇంకా గోల్డ్ ఉన్నది. లేదని కాదు. కాకపోతే ఏమవుతుందంటే ఎక్స్‌ట్రాక్షన్ కాస్ట్ గోల్డ్ కాస్ట్ కన్నా ఎక్కువ అవుతుంది. హ్మ్. హ్మ్. అది సర్టెన్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌లో కానివ్వండి, సర్టెన్ డెప్త్‌లో కానివ్వండి ఉన్నప్పుడు దాన్ని ఎక్స్‌ట్రాక్ట్ చేసి, దాన్ని మట్టిలోంచి విడగొట్టి, దాన్ని గోల్డ్‌ను కరిగించి తీసడానికి అయ్యే ఖర్చు, ప్రాసెసింగ్ కాస్ట్ ఏదైతే ఉన్నదో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద ఇంత తొందరగా దానంత కథనాలేమీ రాలేదు. హ్మ్. ఓన్లీ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి అన్న జీఎస్‌పీ యెస్. జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ హ్మ్. ఒక నివేదిక సమర్పించింది. వీటిని ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు నమ్మకపోవచ్చు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవును. ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా అయినప్పటికీ హ్మ్. దాని మీద ఇంకా చాలా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇంకా చాలా సర్వేస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ వీళ్ళని ఎలో చేయాలి. ఇందాక మీరన్నట్టు అది తాలిబాన్ కంట్రోల్‌లో ఉందా? పెషావర్ ఏరియా అది ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా అంత రీజియన్ అంత ఈజీ టెరైన్ కాదు. అవును. ఏదన్నా పని చేయటానికి కూడా. సో, ఇవన్నీ కూడా దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఉండొచ్చు, దొరకచ్చు, హ్మ్. మంచిదే. హ్మ్. కాకపోతే ఎక్స్‌ట్రాక్షన్ కాస్టు, వాళ్ళకున్న టెక్నాలజీ గానివ్వండి, అక్కడ పనిచేసే ఇంజినీర్స్‌కి, ఆ పనిచేసే మైనర్స్‌కి సేఫ్టీ విషయాల్లో కానివ్వండి, హ్మ్. ఇవన్నీ కూడా చాలా క్రూషియల్ దీంట్లో. హ్మ్. హ్మ్. అయితే ఇంతకు ముందు కూడా మనకి ఇలాంటి వార్త ఒకటొచ్చింది. అంటే చైనా విషయంలో ఒక 1000 టన్నుల గోల్డ్ దాని విలువ 7,00,000,00,00,000 అన్నట్టుగా కూడా వచ్చింది. ఐ థింక్ కొద్ది రోజుల కిందటే అనుకుంటా. అవును. ఇది అది ఇంకా సిమిలారిటీ. ప్యూర్ ఫార్మ్ అన్నారు వాళ్ళు. అది ఇంకా ప్యూర్ ఫామ్ అన్నారు. అది వాళ్ళ నార్త్ ఈస్ట్ ఏరియాలో, అంటే వాళ్ళ మంగోల్ దగ్గరలో ఉన్న ఏరియాలో. హ్మ్. 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 సో, వాళ్ళ నార్త్ ఈస్ట్ మన నార్త్ ఈస్ట్ లాగానే మెయిన్ కంట్రీకి బార్డర్ ఏరియాలో ఉందా? ఎక్కడ ఉన్నది? దానికి ఉన్న ఇంపాక్ట్ ఏంటి? అక్కడ ఒక పక్క రష్యా, ఒక పక్క మంగోల్, ఒక పక్క ఇది జపాన్, ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ వాళ్ళకి. హ్మ్. హ్మ్. సో, అది కూడా మళ్ళా అది కొద్దిగా కోల్డ్ రీజియన్. హ్మ్. అవును. సో, ఇవన్నీ దాని అంటే ప్రతీది కూడా ఎక్స్‌ట్రాక్షన్ కాస్ట్ డిపెండ్స్ ఆన్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద గోల్డ్. ఆ! అయితే $100 $100 ఉన్నప్పుడు ఖర్చు $90 అయితే ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. ఆ! అయితే చైనాకి ఎప్పటినుంచో ఉన్నటువంటిది భారత్ ఎమర్జ్ అవుతోంది కాబట్టి, అభివృద్ధి చెందుతోంది కాబట్టి, ఎలాగైనా ఈ అభివృద్ధిని ఆపాలి, దానికి పోటీ ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో చైనా ఉంది. దానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో పాకిస్తాన్‌ని బాగా వాడుకుంటోంది. వాళ్ళకు ఉండేటువంటి అవసరాలు వాళ్ళకున్నాయి పాకిస్తాన్‌కి. అండ్ మనకెలాగో శత్రువు కాబట్టి చైనాకి సహకారం అందిస్తోంది. ఈ వార్త ఎలాగో చైనాకి ఇప్పటికే చేరిపోయి ఉంటుంది. ఇక్కడ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నటువంటి విషయం. సో పాకిస్తాన్ వాడికి చేతక పాకిస్తాన్‌లో ఏది జరగదు. అదే అంటున్నా. చైనా లేకుండా పాకిస్తాన్‌లో ఏం జరగదు. ఒకవేళ ఆ జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ దగ్గర నిజంగా కనుక్కోంత టెక్నాలజీ ఉందా లేదా కూడా తెలియదు మనకి. తెలీదు. అవును. అక్కడ కూడా
చైనీస్ ఇంజనీర్స్ చైనీస్ టెక్నాలజీతో దే మెట్ హ్యావ్ డిస్కవర్డ్ దిస్. సో వాళ్ళకి తెలియదు అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళకి ముందే అదే తెలుసు. అంటున్నా, డెఫినెట్గా తెలుస్తుంది ఇప్పుడు, తప్పకుండా తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ వల్ల కాకపోయినా ఒకవేళ ఈ వార్త నిజమే అయితే అక్కడ నిజంగా బంగారు గనులు నిల్వలు ఉన్నట్టయితే కనుక తప్పకుండా ఆర్థిక సహాయమో లేకపోతే మరొక సహాయమో ఏదైనా ఒకటి చేసి నీకింత నాకింత అని చెప్పి చైనా తప్పకుండా అక్కడ ఎంటర్ అవుతుంది కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా అండి. ఇప్పుడు బలూచ్లో కూడా అదే జరుగుతోంది కదా. బలూచిస్తాన్లో ఏరియాలో ఉన్న బలూచిస్తాన్ రాష్ట్ర పరిధిలో పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ ఏరియాలో ఉమ్, మైనింగ్ మొత్తం కూడా చైనీస్ కంపెనీలే చేస్తున్నాయి. ఉమ్, అందుకనే మీకు అక్కడ చాలా చోట్ల చైనా ఆర్మీ మీద బలూచిస్తాన్ మిలిటెంట్స్ దాడులు, అక్కడ లిబరేషన్ ఫోర్సెస్ వాళ్ళ దాడులు జరుగుతూ ఉంటాయి. ఉమ్, అక్కడ నుంచి వాళ్ళు తీసుకురావడం చాలా కష్టం. అక్కడ వాళ్ళ చైనీస్ ఇంజనీర్స్ని వాళ్ళు చాలాసార్లు చంపేయటం జరిగింది. ఇలాంటివి ఎందుకంటే పాకిస్తాన్ నాట్ ఏ స్టేబుల్ కంట్రీ. ఇట్ ఈస్ నాట్ రన్ బై ద పీపుల్ ఆర్ Government. గవర్నమెంట్. ఇట్ ఇస్ రన్ బై దోస్ హు హ్యావ్ గన్. నా, సో అటువంటి దగ్గర చేయటం అనేది కాస్ట్, దాని మైనింగ్ కాస్ట్ ఇంక్లూడింగ్ ది సేఫ్టీ కాస్ట్ అండ్ పీపుల్ కాస్ట్, ఆ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎంతవరకు వైబుల్ అనేది క్వశ్చన్ వస్తుంది అక్కడ. అవును. మీరు అన్నట్టు ఇందాక స్థానిక ప్రజల నుంచి ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఉన్నది, అక్కడ వ్యతిరేకత రెసిస్టెన్స్ ఉన్నది కావచ్చు. గవర్నమెంట్ మీద. ఎందుకంటే ప్రత్యేకంగా ముఖ్యంగా చైనీస్ ఇంపాక్ట్ వాళ్ళు రావటం వాళ్ళకి అసలు నచ్చదు. ఇక్కడ వాళ్ళ లోకల్స్ ని అసలు పట్టించుకోరు. లోకల్స్ తోటి సరైన వ్యవహార శైలి ఉండదు. భాష కాకుండా మిగతావి కూడా చాలా తేడా ఉంటాయి. కాబట్టి ఉమ్, ఉమ్, వాళ్ళ ఎయిమ్ ఈజ్ టు ఎక్స్ట్రాక్ట్ గోల్డ్ ఆర్ మినరల్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్. ఉమ్, ఉమ్, అది తప్ప మిగతా డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచించారు. కాబట్టి స్థానికులకి వ్యతిరేకత అనేది చాలా ఎక్కువనే ఉంటుంది. స్థానిక వ్యతిరేకత చైనా వాళ్ళు రావడం అనేది అక్కడ అసలు ఇష్టం లేదు. చైనాలోనే చైనా ప్రజల మీద వాళ్ళకి ఎటువంటి ప్రేమ లేదు. ఉమ్, వాళ్ళనే 18 గంటలు పని చేయనిస్తారు. అవును. అక్కడ కమ్యూనిస్టులు ఇక్కడ లేబర్ గురించి మాట్లాడతారు కానీ చైనా లేబర్ లాస్, చైనా లేబర్ వైలేషన్స్, చైనీస్ వర్కింగ్ కండిషన్స్ ఇవన్నీ చాలా 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 దరిద్రంగా ఉంటాయి. ఉమ్, 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 వాళ్ళందరినీ కూడా ఊర్ల నుంచి తీసుకెళ్లి బ్యారక్స్ లో పెట్టేసి ఇండస్ట్రియల్ కారిడార్స్ లో వాళ్ళని ఆల్మోస్ట్ దే ఆర్ లైక్ ప్రిజనర్స్. ఉమ్, ఉమ్, కార్మికులు అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా 18 గంటలు మినిమం వర్కింగ్ అవర్స్ వాళ్ళకి. బయటి ప్రపంచానికి ఏమి కూడా బయట ప్రపంచంతో చాలా వరకు సంబంధం తెలియదు, లేదు. సంబంధం లేదు. ఉమ్, ఇక్కడ ఎల్ఎన్టీ వాళ్ళు కానీ ఇన్ఫోసిస్ కానీ వాళ్ళ ఆ, మన నారాయణమూర్తి గారు వీళ్ళు కొంచెం ఎక్కువ 2 గంటలు ఎక్కువ పని చేయండి అంటే ఇంత అరుస్తున్న ఈ లెఫ్ట్ లిబ్రాండ్స్ మరి చైనాలో ఉన్న వర్కింగ్ అవర్స్ గురించి ఎప్పుడు మాట్లాడరే. ఉమ్, చైనాలో వర్కింగ్ కండిషన్స్ గురించి ఎప్పుడు మాట్లాడరే. yes. సో వాళ్ళు ఒకవేళ పాకిస్తాన్లో వాళ్ళు చేయగలదలుచుకున్న పాకిస్తానీ లేబర్ని వాడినా వాళ్ళని కూడా అదే విధంగా ట్రీట్ చేస్తారు. అందుకని లేబర్కి నచ్చదు. ఉమ్, మొత్తం అక్కడి నుంచి లేబర్ని తీసుకొచ్చుకుంటే కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది. అవును. సో ఇవన్నీ కూడా కాలమే చెప్తుంది మనకి. ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రకారం చూస్తే కనుక పాకిస్తాన్కి ఒక మంచి న్యూస్ అనే చెప్పచ్చు. ఉమ్, కాకపోతే దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏముంటుందో మనకి ఇప్పుడు తెలియదు. ఇప్పుడు తెలియదు అసలు వాళ్ళు దాన్ని టేకప్ చేయగలుగుతారా చేయలేరా, ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్లో మనం చూడాలి. వయబిలిటీ కానివ్వండి, తర్వాత ఇంతకు మనం మాట్లాడుకున్నట్టు అక్కడ ఉన్న లోకల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఉమ్, సో దాని ఇంపాక్ట్ ఏముంటుంది, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఏముంటుంది. ఉమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.